అర్ధరాత్రి 11 o'clock వరకు మనకి దొబ్బుడేంటి బ్రో. అవును బ్రో. అందుకే బీపీఓలో వర్క్ చేయకూడదు అసలు చిరాగ్గానే. యా కాల్ వస్తుంది బ్రో. హలో हेलो గుడ్ ఈవినింగ్ మేడం. क्या गुड इवनिंग. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? सिग्नल ही नहीं आ रही है. किस तरह की बकवास नेटवर्क है. मेरे को वीडियोस देखना है. నెట్ పని చేయట్లేదా? हाँ వీడియోలు చూడాలా? हाँ. మేడం నైట్ 11 o'clock ఏ వీడియోలు చూస్తారా మేడం మీరే? तू ये जान के क्या करेगा रे बदमाश पागल का बच्चा. तू अच्छे से काम करना सीख पहले. जॉब किसने दिया रे तेरे को? మేడం ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ये चिंता चिंता क्या है. రేపు మార్నింగ్ అలా క్లియర్ చేస్తాం మేడం. చి ఏం బ్రో మన నెట్వర్క్ ప్రతి వర్డ్ తిట్లే బ్రో. దీని మచ్చ. నేను 1 hour బయటకు వెళ్తాను బ్రో, కొంచెం మేనేజ్ చేయి. ఓకే బ్రో. హలో హాయ్. బేబీ ఎక్కడున్నావు? బెడ్రూమ్లో. బాగా టైడ్ అయిపోయింది బేబీ, చాలా చిరాగ్గా ఉంది. అలా బయటికి వెళ్దాం రావా? టైం 11 అయింది. ఐ వోంట్ గెట్ పర్మిషన్. డాడీ అస్సలు ఒప్పుకోరు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే. కుదరదు. ఇదే రూపేష్ గడితే నేను బయటికి పంపిస్తారు కదా మీ ఇంట్లో. రూపేష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు కదా. వాడంటే నమ్మకం మా ఇంట్లో. ఓకే ఓ పని చేయి, రూపేష్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చేసా. అదెలా కుదురుతుంది? రూపేష్ నా పక్కనే ఉన్నాడు. ఏంటి? హలో I am not coming to office today due to మచ్చా జాయిన్ ఎక్కడ ఉంది? పడుకుంది. ఫోన్ చేసాను, లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? I think she has some personal problem యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏమైంది? అరే యార్, పర్సనల్ ప్రాబ్లం అన్నప్పుడు నీతో డిస్కస్ చేయకూడదు అలాంటివి. ట్రై టు అండర్స్టాండ్. పర్సనల్ ప్రాబ్లమా? పీరియడ్స్ కంప్లీట్ అయ్యి మొన్నే 5 days అయింది. ఇంకేమై ఉంటుంది? వీడితో ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తుందా అది? బా ఎన్ని రోజులైంది కేక్ తిని. బ్రో నువ్వు జాను అన్నీ షేర్ చేసుకుంటారా? అన్నీ అన్నీ అన్నీ. ఓకే. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్ బ్రో. షల్ వి ప్లే ఎ గేమ్? దంషరత్. నువ్వు ఫుల్ చైతన్య పారాయణ కదా? హౌ యు నో? ఐ నో. వాట్ అబౌట్ ట్రూత్ ఆర్ డేర్? యా గుడ్ ఐడియా బ్రో. కదా? నేను జానుని పిలుచుకొస్తాను. ఓకే ఓకే. యూ హ్యావ్ ఇట్. ఇప్పుడు ఎలా ఉందా నీకు? పర్లేదురా, బానే ఉంది. ఓవర్ యాక్టింగ్ ఎందుకు? పడుకున్నట్టు మరి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. ఏమేం తాగలేకపోయావా? తాగుతాలే. నువ్వు ఆడదామా? మ్, తిప్పు మరి. అడగరా. దీనికన్నా ముందు ఎవరైనా లవ్ చేసావా? యాక్చువల్లీ అయితే ఎవరిని చేయలేదు భయ్యా. అంటే నాకెవరు పడతారులే అని ఒక కాన్ఫిడెన్స్. బేసిక్గా మనం బాగాం కదా. అండ్ తన ఫస్ట్ తనే లాస్ట్. అండ్ తను కూడా గ్రేట్ బ్రో. నన్ను చూడగానే నేను ఎలా ఉన్నాను కూడా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసింది కదా. ఓ సో క్యూట్. అంతేగాని నేను అందంగా ఉన్నాను మాత్రం ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. యా లెట్స్ ప్లే. నేను అడుగుతాను, నీకు బిఫోర్ ఎవరైనా నాకన్నా ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్ ఉన్నాడు కదా, 3 yearsకి రిలేషన్లో ఉండేవాళ్ళు. రీసెంట్ బ్రేకప్. ఎప్పటికి తను టచ్లో ఉన్నాడా? అంటే లేదు, ఎప్పుడైనా ఒకసారి మెసేజ్ చేస్తాడంతే. ఓకే బ్రో, నెక్స్ట్ ప్లే. ఓకే బ్రో, నీకు కూడా నేను అడుగుతాను. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. సో పేరెంట్స్ లేనప్పుడు కానీ చాలా టైమ్స్ మీరు సింగిల్గా స్పెండ్ చేసి ఉంటారు. యా. యూ బోత్ హ్యాడ్ ఏ మూమెంట్ బిఫోర్? యా వీ హ్యావ్ సో మెనీ మెమరీస్. చాలా ఉన్నాయి బ్రో. నువ్వు ఆగరా. వాట్ మూమెంట్? సబ్జెక్ట్. వాట్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే అదే అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎవరు లేనప్పుడు సంథింగ్ విల్ హ్యాపెన్. నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. మినిమం సెన్స్ లేదు నీకు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకు తెలుసు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని.
బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంతే. వాడెంతో నువ్వు అంతే, నువ్వెంతో వాడు అంతే. నాకు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ఇప్పుడు ఏమన్నాను బ్రో? ట్రూత్ ఆర్ డేర్లో క్యాజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కదా. ఐ కెన్ అండర్స్టాండ్ బ్రో. నువ్వు వెళ్ళి కొంచెం కన్విన్స్ చేయి బ్రో. నువ్వు చెప్తే వింటుంది. వింటుందా? వింటుంది వింటుందా? వింటుంది బ్రో. వింటుందా? ఓర్వా వింటదరా బాబు. ఓకే బ్రో. పడక పడింది. సగం పులిహార నువ్వు, సగం పులిహార ఆవిడ కలిపారు. అసలు ఎందుకు ఈ గేమ్ స్టార్ట్ చేశాను నేను? ఏం తెలుసుకున్నాను? దాని బొక్కలన్నీ బయటపడుతున్నాయి. నాకు ఇంకోదే పడదు. ఛీ. ఏమైంది? అదే తెలియట్లేదు. దిగో సరే. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? దగ్గరలో బంక్ ఉండే ఉంటదిగా, ఆ, నేను ఒకసారి చూసేస్తాను. ఇది నీ దగ్గర నుంచి. అరే ఆగు. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది బ్రో. చాలా అర్జెంట్గా వెళ్ళాలి నేను. కొంచెం పెట్రోల్ తెచ్చేస్తాను. లేదు బ్రో, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అయిపోతుంది. బా. ఓ పని జాను, చేయి, నువ్వు ఎక్కరా? నేను డ్రాప్ చేస్తాను. ఆ, నువ్వు జాగ్రత్తగా వచ్చే బ్రో. పెట్రోల్ కొట్టించుకున్నాక ఒకసారి కాల్ చేయి, ఓకేనా? బాయ్ బ్రో. బాయ్. హే నా కేసు. భయ్యా బంక్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లా? ఆ, అక్కడ దాకా ఈ వైట్ ఎలిఫెంట్ నేర్చుకుని వెళ్ళాల. హాయ్ బేబీ. హాయ్. ఏంటి అంత లేట్ జాను? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం? సారీ, కొంచెం ట్రాఫిక్ ఉంది. అని ఎలా వచ్చావు? చెప్తే పిక్ చేసుకునేవాడిని హే, కదా. రూపేష్ డ్రాప్ చేశాడు. సర్లే వెళ్దాం పద. వెయిట్, రూపేష్ వస్తాడు, కలిసి వెళ్దాం. వచ్చేహాడు. హాయ్ బ్రో. హాయ్. అయినా మన దగ్గర టికెట్లు తీసాను. మన ప్లాన్ అతను లేడు కదా. ఇదో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, మరి ఈజీగా టికెట్స్ దొరుకుతాయి. తీసుకొని వచ్చాయి. అరే రా. నన్నేం మాట్లాడినవరా? నేను బొక్కడే గన్నా. హ్యాపీ బర్త్డే బ్రో. Thank you so హ్యాపీ much. బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే బాయ్. బ్రో ఏం టైం అవుతుంది, కేక్ కట్ చేయలేదు? అవును, ప్రసాద్ ఏడి? ఒకసారి కాల్ చేయవా? యా, ఓకే. హలో, ఎక్కడున్నావు? నీకోసం వెయిటింగ్ ఇక్కడ అందరూ. మెసేజ్ చూడలేదా? ఏం మెసేజ్? ఉండు. బ్రేకప్. హలో హలో. అరే 5 minutes, ఇప్పుడే వస్తా. ఓకే. రే, ఏంట్రా ఏదో బ్రేకప్ అని మెసేజ్ చేసావు? రూపేష్ బర్త్డే అని తెలుసు కదా. పదా, కేక్ కట్ చేయాలి. అందరు నీకోసం వెయిట్ ఇప్పుడు ఏంటి? చేస్తున్నారు. వాడికి జ్వాల పడాలా? జనం నా వాళ్ళు కాదు జాను. మీరు సెలబ్రేట్ చేసుకోండి, ఓకే? నీకంత పొసెసివ్నెస్ ఏంటి? కాదు జాను, భయం. అరే ప్రతిదానికి రూపేష్ రూపేష్ రూపేష్. ఈ పేరు తప్ప ఇంకో పేరు నీకు గుర్తురాదా? అరే సినిమాకి వెళ్తే మన ప్లానింగ్ లో కూడా ఉండదు అది. రూపేష్ వస్తాడు. అరే నీకు భయం వేస్తే రూపేష్ ఉంటాడు. మీ ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే రూపేష్ ఉంటాడు. ప్రతిదానికి రూపేష్. నేను ఎవరిని బగరాగలనా? జాను, మీ రిలేషన్షిప్ అర్థం చేసుకోవడం నా వల్ల కాదు జాను. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు జాను. లెట్స్ బ్రేకప్.
అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? విను, ఒకవేళ నాకు వాడికి ఏమైనా ఉంటే నేను నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? మీ ఇద్దరికి ఎందుకు పరిచయం చేస్తాను? నిజంగా ఒక అమ్మాయి గడప దాటి తప్పు చేయాలనుకుంటే దాటిన ఆ గడప కూడా తెలీదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు ఇష్టం. కింద కేక్ కట్ చేస్తున్నారు, మూసుకొని పద.